దేశవ్యాప్తంగా పెరిగిన చమురు ఇంధన ధరల పట్ల జనాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 4 ఏళ్ల తర్వాత పెరిగిన ధరలు సాధారణ మధ్యతరగతి జనాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. లీటర్కు 3 రూపాయల మేర పెరిగిన ధరల వల్ల పేదలపై భారం పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్ రేటు పెరిగింది, అప్పటికిప్పటికి ₹3.25 పెరిగింది. మళ్ళీ ఇంకా కూడా పెరుగుతూ అంటున్నారు వాళ్ళు. అంటే ఇక అది యుద్ధ ప్రాతిపదికన పెరిగింది కాబట్టి దానికి మనం కూడా ఏం చేయలేం కాబట్టి అందరం సపోర్ట్ చేస్తేనే బాగుంటుంది. ఇంధనం తక్కువ చేసినప్పుడు మనం కరెంట్ వెహికల్స్ తీసుకోవాలి, ఇక ఛార్జింగ్ వెహికల్స్ తీసుకోవాలి. అది తీసుకుంటే బెటరే, అందరికి మంచిగా కాలుష్యం కూడా తగ్గుతుంది కదా, చాలా బాగుంటుంది. पेट्रोल का रेट नहीं बढ़ना, गरीब लोग कैसा जिएंगे? हाँ, अब रोज़ कमा के खाने वालों को पैसा कैसा निकलेगा? अब कारोबार नहीं है, पेट्रोल का खर्चा भी नहीं निकल रहा, घर का खर्चा छोड़ के कारोबार बिल्कुल नहीं है सर। 5 दिन से यही मान लेके फिर पेट्रोल का खर्चा भी नहीं निकल रहा, घर का खर्चा नहीं निकल रहा। పెట్రోల్ ఎందుకు పెంచారంటే మన యూసేజ్ నెగ్లిజెన్స్ ఎక్కువైపోయింది జనాల్లో. రేషన్ పెట్టాలి పెట్రోల్కి, ఎవరెంత నెగ్లిజెన్స్ కాకుండా ఎవరెంత యూజ్ చేయాలంత యూజ్ చేసుకుంటే మనకి రేట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. జనాల్లో అవేర్నెస్ రావాలి. మన మోడీ గారు ఏం చెప్పారు, పొదుపు మంత్రం చెప్పారు, దాన్ని అందరూ పాటిస్తే మనకే మంచిది, భారతదేశానికి మంచిది. అది పాటిస్తే ఆటోమేటిక్గా దిగిపోతుంది. డాలర్ రేట్ మనం కంట్రోల్ చేసామనుకోండి, క్రూడ్ ఆయిల్ తగ్గుతుంది, బంగారం రేట్ తగ్గుతుంది, అన్నీ తగ్గుతాయి.